తొందరగా రండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. నేనేదో ఊహించుకుంటే సీన్ అంతా ఇలా రివర్స్ అయిందేంటి? డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇంజెక్షన్ చేశాం, పాయిజన్ అయిన ఫుడ్ని వామిటింగ్ చేయించాం. అన్ని విధాలుగా మా ప్రయత్నం మేము చేశాం. అయినా ఎవరి దగ్గర నుంచి కూడా రికవరీ కనిపించడం లేదు. హోప్ ఇవ్వలేకపోతున్నాం. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐఎమ్ సారీ. కూల్గా ఉండు, ఏం కాదు బావా. ప్రాణాలతో ముడిపడిన విషయం ఇది. కూల్గా ఎలా ఉండగలను? వాళ్ళకేదైనా అయ్యిందంటే బదులుగా నా ప్రాణం తీసుకుంటామన్నారు. అటువంటి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అటువంటిదేం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. నీకే కష్టం రాకుండా అడ్డంగా నేను నిలబడతాను. అక్కడి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. మనకి తోడుగా అమ్మవారున్నారు కదా, ఆ దుర్గమ్మ తల్లి కూడా ఎవ్వరికీ ఎలాంటి హాని చేయదు. మాతాజీ, మా శ్రీకర్ విషయంలో ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. మీరు జాతకం గల మనిషిని కనిపెడతానన్నారు కదా, ఆ విషయం గురించి ఆలోచించండి. ఇంటి మనిషి ప్రమాదంలో పడినా నీకు అనవసరం. మీరనుకున్నది జరిగిపోవాలి, అంతే కదా? అలా ఎందుకంటావ్? అమ్మవారు మా ఇంట్లో లేకపోవడం వల్లే మాకు చెడు జరుగుతోంది. మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు బాగా మంచి జరుగుతోంది. అందుకే మా తాపత్రయం అంతా. అమ్మవారు మా దగ్గర ఉండుంటే శ్రీకర్కి ఇటువంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. ఈ అర్చన వంతు వచ్చేసరికి అంతా డిస్టర్బ్ అయిపోయింది. అర్చనను ముగ్గులోకి రమ్మని చెప్పండి. మళ్ళీ ముగ్గు వేయండి మాతాజీ. నేను బయట దాన్ని, నాది పెద్దవాడి గారి లాంటి జాతకం అయ్యుండదని చెప్తున్నాను కదా, దయచేసి నా మాటను వినండి. నువ్వెందుకే కంగారు పడిపోతున్నావు? ఎందుకు వెనుకకు లాగుతున్నావు? మాతాజీని పిలిపించిన పని పూర్తి కావాలంటే నిన్ను కూడా పరీక్షించాల్సిందే. అమ్మా, మాతాజీ గారిని ముగ్గు వేయమని నీ మాటగా చెప్పు. మాతాజీ,